తూర్పు గోదావరి జిల్లాలో పరిషత్ శతవసంత వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిల్లా పరిషత్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు విన్నవించుకోవడం జరిగింది. మీరు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ సహాయ సహకారాలు మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టైం లేదు కాబట్టి మీకు ఉన్నాయన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీ నవీన్ గారు మంచి వాల్యూమ్ పెంచారు. గౌరవనీయులు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి చంద్రరాజప్ప గారు, డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ మెంబర్లందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నలుగురు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్స్ కూడా వచ్చారు. ఈరోజు ఇక్కడ బొడ్డు భాస్కర్ రామారావు గారు 83 నుంచి 86 వరకు ఉన్నారు. గారపాటి గంగాధర్ రామారావు చౌదరి గారు 91 92 వరకు ఉన్నారు. గౌరవ గుత్తుల బుల్లిరాజు గారు 2000 నుంచి 1-4-2000, 18-5-2000 వరకు ఉన్నారు. గౌరవ నామన్ రాంబాబు 2014 నుంచి 5-7-2014 నుంచి 9-7-2014 వరకు ఉన్నారు. 17 వరకు ఉన్నారు. ఈ విధంగా వివిధ సమయాల్లో పనిచేసిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా 100 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది అరుదైన అవకాశం. ఆ అవకాశం ఈస్ట్ గోదావరి జిల్లాకు రావడం, నేను వచ్చి ఇక్కడ భాగస్వాములు కావడం, ఇదొక చరిత్ర. ఈ చరిత్రకు మనందరం విట్నెస్లుగా ఉన్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా. అదే మరి ఇంకొక పక్కన చూస్తే స్థానిక నిధుల చట్టం 1871లో ప్రతి రెవెన్యూ జిల్లా అందు సర్కిల్ బోర్డులు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ని ఎక్సెప్షియో మెంబర్లుగా, ఎక్సెప్షియో ప్రెసిడెంట్గా పెట్టారు. ఆ రోజు మీరు చూస్తే గోదావరి సర్కిల్ బోర్డు మొట్టమొదటిగా 29/4/1876 నమేజర్ జి శెట్టి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ తర్వాత 1884లో మొట్టమొదటి జిల్లా బోర్డును ప్రారంభించి వాటికి జిల్లా కలెక్టర్ని జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా నియమించారు. ఈ విధంగా నియమించిన దానికి 29/9/2017లో దివాన్ బహదూర్ శ్రీ దురిశెట్టి శేషగిరిరావు పంతులు గారిని జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగేది 1933లో ప్రారంభమైనాయి. అదే మరికి 20/10/1931 అప్పటి గౌరవ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదటి జిల్లా పరిషత్ ప్రారంభించారు. ఇప్పటి వరకు చూస్తే అప్పట్లో కానీ ఇప్పుడు కానీ దివాన్ బహదూర్ దురిశెట్టి శేషగిరిరావు పంతులు గారు, మాదిరెడ్డి వెంకటరత్నాయుడు గారు, రావు బహదూర్ శ్రీ పోకల గోవిందరావు నాయుడు గారు, మల్లెపూడి పల్లవరాజు గారు, రాజా కాకర్లపూడి రాజగోపాల్ నరసరాజు బహదూర్ గారు, తోట రామస్వామి గారు, అదే మరి ఎస్బి పిబికే సత్యనారాయణరావు గారు,
ఇంకొక పక్క పంతం పద్మనాభం గారు, బొడ్డు భాస్కర్ రామారావు గారు, జిఎంసి బాలయోగ్ గారు, వంగ గీత గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అయ్యారు. ఆ తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులు అయ్యారు, కొంతమంది రాష్ట్ర మంత్రులు అయ్యారు, అనేక పదవుల్ని చేపట్టే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నవీన్ ఇక్కడ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ గౌరవకారణం. మీ అందరికీ ఐడియా ఉంది, బాలయోగి చరిత్ర ఉన్నంత వరకు ఈ జిల్లాలో శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. దానికి కారణం మీరు చూస్తే ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండేవాడు, అభివృద్ధి చేయాలనే తపనుండేవాడు. ఇంకొక పక్క చాలా సింపుల్గా ఉండి హై వాల్యూస్ కూడా పెట్టుకొని ముందుకు పోయారు. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కూడా నేను చూశాను. స్పీకర్గా ఉన్న ఆ పదవికి వన్నె తీసుకొచ్చారు. చాలామంది అన్నారు నాతో, బాలయోగికి హిందీ రాదు, మీరు స్పీకర్గా పెడుతున్నారు, దేశ రాజకీయాలు లేవు, ఏం చేస్తారని నేను ఒకటి చెప్పాను. నాకు ఆయన మీద నమ్మకం ఉంది, మీరే చూస్తారు, దేశం అంతా గర్వపడే విధంగా బాలయోగి గారు పనిచేస్తారని చెప్పారు. దానికంటే భిన్నగా పనిచేశారు. నేను మిమ్మల్ని అందరినీ ఈరోజైతే చాలా టైట్గా ప్రోగ్రాం పెట్టుకున్నాను, అందుకే ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాను. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీ, ప్రతి జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీస్ కానీ ఒక స్మార్ట్ విలేజెస్గా, స్మార్ట్ పంచాయతీలుగా, స్మార్ట్ మున్సిపాలిటీస్గా తయారైపోతున్నాయి. వీటన్నిటికీ డబ్బుల్ని సద్వినియోగం చేయడం ఒక మార్గం. రెండవది మీకు ఐడియాలు రావడం రెండవ మార్గం. ఈరోజు నరేగా వచ్చింది, నేను కన్వర్జెన్స్ తీసుకొచ్చాను. ఒక్క నరేగాతో 25 డిపార్ట్మెంట్లకు అనుసంధానం చేసిన తర్వాత మీరు ఊహించని అభివృద్ధి ఈరోజు జరిగింది. మీరు దాన్ని ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు మీరు చూస్తే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కాకుండా బురద రోడ్లు, దుమ్ము చాలా భయంకరంగా ఉండేటివి. ఈరోజు దర్జాగా సిమెంట్ రోడ్లు వచ్చాయి, ఎక్కడ బురదనే మాట లేకుండా పోయింది. ₹1 ఖర్చు పెట్టకుండా మనమే కొంత 30% ఇప్పుడు ఖర్చు పెట్టే డబ్బుల్ని మిగిల్చుకొని ఈరోజు ఎల్ఈడి బల్బులు తీసుకొచ్చాం. ఒక్క ఐడియా, పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి వెలుగు తీసుకొచ్చామంటే ఒక సింపుల్ ఇన్నోవేషన్, ఇది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఊరికి పోతే మరుగుదొడ్లు మనకు స్వాగతం ఇచ్చేటి భయంకరంగా. నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను. ఎక్కడన్నా ఊరు వస్తుందంటే భయం. ఆ రోజుల్లో నాకు కాళ్ళు కూడా బాగా నడిచి కాళ్ళు నాకు బాగా దెబ్బతినడం, నడవలేకుండా పోవడం. ఆ సమయంలో అందరూ అడిగింది, మీరు సిమెంట్ రోడ్డు పైన కానీ బీటీ రోడ్డు పైన నడవద్దండి, మట్టి రోడ్డు పైన నడవండి, మీకు రిలీఫ్ వస్తుందంటే మట్టి రోడ్డు పైన నడిచాను. నడిచినప్పుడు చూశాను, అపోజిషన్ నడిచాం. అప్పుడు నేను చూస్తే నేను ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా, కంటిన్యూగా నడిచాం. అప్పుడు చూస్తే ఊరికి వస్తే ఎక్కడ చూసినా మరుగుదొడ్లు, పేడ దెబ్బలు, ఈ రెండు స్వాగతం చెప్పేటివి. అక్కడి నుంచి ఇంకా తప్పదు కాబట్టి అటు ఇటు తిరుగుకుంటూ నడిచాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, పేడ దెబ్బలకు మోక్షం కలిగించాం. ఎక్కడ మరుగుదొడ్లు రోడ్డు మీద ఉండే పరిస్థితి లేకుండా చేశాం. ఇప్పుడిప్పుడు చైతన్యం వచ్చింది, కాంపోస్ట్ యాడ్స్ వచ్చాయి. పేడ, చెత్త రెండు కలెక్ట్ చేసి కాంపోస్ట్గా తయారు చేశాం. అన్ని ఇంట్లకు మరుగుదొడ్లు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టామంటే, మీ పీరియడ్లో మీకు జరిగిందంటే, నా ఆయంలో జరిగిందంటే నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ఇది ఒక చరిత్ర కూడా నేను తెలియజేస్తున్నాను. దీనివల్ల ఆరోగ్యం బాగా పెరుగుతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళిపోతున్నాం. 2000 పాపులేషన్ ఎక్కువ ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,
2000 తక్కువ ఉంటే సోప్ పిట్స్, అల్టిమేట్గా అన్ని గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళిపోయి ఒక పరిశుభ్రమైన వాతావరణానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పక్క 2 సంవత్సరాల్లో ఇంకా ముందే ఈస్ట్ గోదావరి జిల్లా అయితే ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వబోతున్నాం. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఒక్క పైసా పన్ను పెంచకుండా ఇన్ని పనులు సాధ్యమా? అది అసాధ్యం అనుకున్న పని సాధ్యం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు అన్ని గ్రామాల్లో ఇండ్లు కట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేస్తున్నాం. ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా ఒక స్కూల్ బిల్డింగ్ కావాలంటే ఆ మంత్రి దగ్గరికి 10 సార్లు తిరిగితే ఒక స్కూల్ బిల్డింగ్ వచ్చేది, ఒక పంచాయతీ బిల్డింగ్ వచ్చేది. ఈరోజు మీరు చూస్తే ఎవరిని అడిగే పని లేదు. కట్టుకునే శక్తి ఉంటే అంగన్వాడీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, బరియల్ గ్రౌండ్, ఇంకొక పక్క ఏ కమ్యూనిటీ హాల్ కావాలన్నా కట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈరోజు పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీఆర్ ఆల్ నెక్స్ట్ లెవెల్కి పోవాలి. అన్ని ఊర్లలో పచ్చగా ఉండాలి. నేను అందుకే చెప్పాను, ఊర్లలో చెట్లు ఉండడం కాదు, చెట్లలో గ్రామాలు ఉండాలి, చెట్లలో టౌన్స్ ఉండాలి. ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటే శుభ్రంగా చాలా వరకు ఏసీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. రాష్ట్రం అంతా ఇదే వరకు చల్లగా ఉండేది చేయాలి. బయట పోయినా లోపల వచ్చినా ఇలాగనే ఉండాలి. మంచి వాతావరణం తీసుకురావాలి. ఇప్పుడు వస్తానే కలెక్టర్ని అడిగాను, దీని పక్కన ఏమేమి బిల్డింగ్లు ఉన్నాయని అడిగాను. దీని పక్కన R&B ఆఫీస్ ఉంది, దాని పక్కన కలెక్టరేట్ ఉంది. గోడలు కట్టారా అని అడిగాను, కట్టారన్నాడు. అంటే మన ఆఫీస్ అంతా పబ్లిక్ ఆఫీసు, ఏ ఆఫీస్కి ఆఫీసు గోడ కట్టుకునేసి ఎక్కడికక్కడ ఒక్కొక్క వ్యక్తి ఇది నా సామ్రాజ్యం. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు నవీన్, ఇప్పుడు నా సామ్రాజ్యం అనుకుంటున్నాడు. మా కలెక్టర్ అన్నాడు, ఆయన కలెక్టరేట్ నా సామ్రాజ్యం, మన జిల్లా మొత్తం ఆయన కూడా అనుకుంటున్నారు. ఈ 3 గోడలు తీసేసి ఇంటర్నల్గా బాగా చెట్లు పెట్టి ఎవరు వచ్చినా పనులు చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తే రోడ్లో ట్రాఫిక్ జామ్ ఉండదు, మళ్ళా రోడ్డు ఎక్కే పని ఉండదు. అలాంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఇది నాది అని కాకుండా ఇది మనది. మనం ఉండే ప్రదేశాలని ఎంత సుందరంగా చేయగలుగుతాం, మన నివాసాలని ఎంత బ్రహ్మాండంగా ముందు తీసుకుపోగలుగుతాం, మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచగలుగుతామో అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరే చూడబోతున్నారు భవిష్యత్తులో. నేను చాలాసార్లు చెప్పాను, టెక్నాలజీ చాలా వెసులుబాటు తీసుకొస్తా ఉంది. ఈరోజు నేను ఎవ్రీ డే జన్మభూమి జరిగిన తర్వాత గ్రామాల్లో జన్మభూమి ఎట్లా జరిగిందో సాటిస్ఫాక్షన్ ఇవన్నీ తెప్పించే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి పేదవాళ్ళందరికీ ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏం కావాలనో 1 నిమిషంలో ఇప్పుడు మా చెల్లెమ్మని చూస్తున్నాను, శుభ్రంగా రికార్డ్ చేస్తాను మొత్తం మీటింగ్ అంతా. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అవన్నీ చూస్తే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అన్ని విషయాల్లో కూడా మనకు ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది. ఇలాంటి సమయంలో మనం అందరం ఉండడం మన అదృష్టం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఈస్ట్ గోదావరి జిల్లా పరిషత్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్. ఈరోజు 4-5 ప్రాజెక్ట్స్ నాంది పలికాం. అవన్నీ వస్తే బ్రహ్మాండమైన జిల్లాగా ఈ జిల్లా తయారవుతుంది. అందులో మీరందరూ భాగస్వాములు, మీరంతా ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. కాబట్టి మీరందరూ కలిసి ఈస్ట్ గోదావరి జిల్లాని రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా తయారు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను పూర్తిగా మీకు అండగా ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పారు, అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ఏ విధంగా పరిష్కారం చేయాలో అన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి 100 సంవత్సరాల చరిత్ర 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ జిల్లా పరిషత్ ఈరోజు చేసుకునే ఈ పండుగని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. జై హింద్, జై జగన్. తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు. మన జిల్లాను
సుభిక్షం చేసిన సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిష్ వారిని ముప్పతిప్పలు పెట్టిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అన్నపూర్ణగా పేరుగాంచిన అన్నదాత డొక్కా సీతమ్మ, దక్షిణ భారతదేశపు తొలి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం, సుమారు 3000 కోట్లు దానం చేసిన మల్లాడి సత్యలింగ నాయకర్, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు, ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు, స్వాతంత్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి, మహనీయుల జీవిత విశేషాలతో సావని. నామన్ రాంబాబు గారు సన్మాన గ్రహీతలందరూ వేదిక మీద రావాలి. సన్మాన గ్రహీతలు బొడ్డు భాస్కర్ గారు, సార్ బొడ్డు భాస్కర్ రామారావు గారని, తర్వాత గారపాటి గంగాధర రామారావు గారు, గుత్తుల బుల్లిరాజు గారు, నామన్ రాంబాబు గారండి. గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేస్తున్నాం.